లోటస్ దోసని మీకు తయారు చేసే విధానాన్ని అన్ని కూడా మా మమ్మీ అండ్ కీర్తి సపోర్ట్ తీసుకొని మీకు ఇవాళ చూపిస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా ముందుగా కట్ చేసి కీర్తి మధ్యలో సూపర్ పాటలు పాడడం నేర్చుకుంది. ఒక మంచి పాట మీకోసం పాడుతుంది. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. ఏం బాస్ హీరోలు వచ్చారు. నిండి కొండ వాగుల్లో నా అంటే దీనిపైన క్యారెట్ కూడా తురుముకోవచ్చు. క్యారెట్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఏగింది అయ్యి లోపల దోశ తిరిగేస్తావా? నేను తిరిగాను. నేను తిరిగేస్తాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. మీదేసాను కదా ఎందుకు నేనే వేస్తాను. ఇక్కడ పెట్టాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతన్యూష్. హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ లో నేను కీర్తి మమ్మీ ఎలా ఉన్నామో మీరు కామెంట్ లో పెట్టండి. ఎందుకంటే బ్లాగ్ చేస్తున్నానని అర్థంగా తయారై వచ్చాము. సో ఇవాళ మీరు ఆల్రెడీ చూసారు కదా, thumbnail చూసారు కదా, లోటస్ దోశ. లోటస్ దోశ అంటే ఏం కాదు, ఫూల్ మకానా అంటారు చూడండి. అంటే లోటస్ సీడ్స్ నుంచి, అంటే కమల పువ్వు నుంచి వచ్చే సీడ్స్ తో తయారైన ఐటమ్ మాట ఇది. సో వెయిట్ లాస్ కి ప్లస్ అదేవిధంగా హెల్త్ కి, న్యూట్రిషన్స్ కి, పిల్లలకి ఎంతో మంచి ఐటమ్ ఇది. సో మీ అందరూ కూడా డెఫినెట్ గా ట్రై చేస్తారని నమ్ముతూ ఈ డిష్ ని మీకు చూపిస్తున్నాను. సో లోటస్ దోశని మీకు తయారు చేసే విధానాన్ని అన్ని కూడా మా మమ్మీ అండ్ కీర్తి సపోర్ట్ తీసుకొని మీకు ఇవాళ చూపిస్తాను. ఈ లోటస్ సీడ్స్ అంటే ఈ ఫూల్ మకానా అనేది ఇలా వైట్ కలర్ సీడ్స్ లో ఉంటాయి. సో దీనికి కంపల్సరీగా ఏదైనా బ్రాండ్, ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని కాదు. నేను జనరల్గా ఏది దొరికితే అది బుక్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ప్యూర్ న్యాచురల్గా వస్తుంది. దీన్ని డూప్లికేట్ చేయడానికి అవ్వదు. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా ముందుగా కట్ చేసి సరే ఓపెన్ చేయాలి. కత్తిరి ఇందులో ఉంది, తీస్తాను. చాలా మంది హాస్టల్ నుంచి కమెంట్స్ లో పెట్టారు అన్న, చాలా థ్యాంక్ యూ సో మచ్, హెల్ప్ అయింది ఫుడ్ అనేది. ఇంకా నాకు అలాంటిది డిషెస్ ని చూపించండి అని. డెఫినెట్ గా అలాగే 290 డిషెస్ ఉన్నాయి. ప్లస్ ఈ మకాని కూడా మీరు ట్రై చేయొచ్చు, చాలా బెటర్. ఇది ఏంటంటే చిన్న స్టవ్ ఉంటే కూడా మీరు ట్రై చేయొచ్చు. హాస్టల్ ఉండే వాళ్ళ కోసం స్పెషల్గా నేను చేస్తాను. సో ఈ మకానీని మనం స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద వేసుకున్నాం. సో దీన్ని లైట్గా ఆయిల్ ఏమీ వేయలేదు, మనం జస్ట్ ఫ్రై చేసుకోవాలి కొంతసేపు. అండ్ ఫారెన్ లో కూడా ట్రై చేశారని. ఎక్కడైనా ట్రై చేయండి, డెఫినెట్ గా బాగుంటుంది. సో మీరు అందరూ ఇలా ట్రై చేసి కామెంట్స్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వాళ్ళకి ఇంకా మోర్ డిషెస్ ఇలా చూపిస్తూ ఉంది. డెఫినెట్ గా చూపిస్తాను. మీరు అందరూ నిజంగా హెల్తీగా తయారవుతారంటే ఇంతకన్నా ఇంకేం కావాలి. మా ఛానల్ మోటో అంతే, ఏంటంటే మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడం. అదేవిధంగా మీరు ఇలా ఫాలో అయ్యి మీ హ్యాపీనెస్ని కామెంట్స్ రూపంలో షేర్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా కామెంట్స్లో ఎప్పుడు చూసినా ఏ వీడియో పెట్టినా ప్రతిదీ మీరు చెప్తూ ఉంటారు. గుడ్ ఆర్ బ్యాడ్ ఎవ్రీథింగ్ మీరు చెప్తూ ఉంటారు. ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆ విషయానికి మీ అందరికీ హ్యాండ్స్ అప్. సో ఇది ఇలా ఫ్రై అవుతుంది. సో ఇది ఏంటమ్మా, ఏదైనా కలర్ మారాలా? కొంచెం కలర్ ఇలా బ్రౌన్ వస్తే మిక్సీ చేసుకోవడానికి బాగుంటుంది. సో మమ్మీ ఇలా ఇది ఏపే లోపల కీర్తి మధ్యలో సూపర్ పాటలు పాడడం నేర్చుకుంది. ఒక మంచి పాట మీకోసం పాడుతుంది. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. పాడండి. కాదు, రుద్వేర్ నేర్చుకున్నాడు. రైమ్స్ కూడా బాగా నేర్చుకున్నావు కదా, రుద్దేద్దాం. ఒక్కొక్క రైమ్ అయినా పాడండి. వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి. Johnny, yes papa, eating sugar no papa, telling lie no papa, open your mouth, ha ha ha. వాటితో పాటు బాగా పాడారు. తెలుగు పాట పాడుతుంది, అచ్చి తెలుగులాగే ఉంటుంది. ఏం బాస్ హీరోలు వచ్చారు. పాట పట్టి పిల్ల పట్టి పిల్ల. ఇంకొక సాంగ్ గన్నన్ స్టైల్. వాడు మధ్యలో వస్తూ ఉంటాడు ఎంటర్టైన్ చేయడానికి మిమ్మల్ని. వాడు అలా ఇల్లంతా క్రౌండ్ వేస్తుంటాడు. ఒక్కొక్క సామ్రాజ్యానికి వెళ్ళి వాడు అక్కడికి వెళ్ళి లైట్స్ వెలిగిస్తూ ఉంటాడు.
సో ఇది ఎంతవరకు అయిందో ఫ్రై అయిపోయింది. సో ఇలాగా ఇది గోల్డెన్ కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఫ్రై మనం ఎక్కడ ఆయిల్ యూస్ చేయలేదు, జస్ట్ ఇలా ఫ్రై చేసాం. దీన్ని స్టాప్ చేస్తాం స్టవ్. ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? మిక్సీ చేయాలి, మిక్సీ పౌడర్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడే చేయొచ్చా లేదా చల్లారాలా? కొంచెం చల్లారొచ్చు, లేక ఏం చేయాలో చెప్పు, ఆపేస్తా కరెక్ట్ గా చెప్పు. పర్వాలేదు, అలవాటు ఉందంటే వేడిలో చేసుకోవచ్చు, అలవాటు లేకపోతే చల్లారా. ఓకే, ఇప్పుడు అర్థమైందిగా ఎన్నో మొహమాట మన ఫ్యామిలీకి చెప్పడానికి. అదే ఉత్తి ఇది ఒకటేనా? ఇదొకటే మిక్సీ ఇలాగా చేస్తాం. సో మమ్మీ మిక్సీ చేస్తుంది దాన్ని. ఇప్పుడు నేను అట్లీస్ట్ తెలుగు పాట నాకు అంతగా రాదు, మా ఆయన ఎంత అంతే అయిపోయింది, పాట అయిపోయింది. సూపర్ పాట పాడాను. మిక్సీ చేస్తున్నప్పుడు పాడే పాట కాదు, అది సూపర్ పాడాను. ఆ మిక్సీ సౌండ్ వచ్చింది నాకు గొంతు నుంచి, మామూలు లేదు. నిన్ను కోరి పాట పాడతావు. ఏంటి నిన్ను కోరి? నిన్ను కోరి, నిన్ను కోరి. నాకు నిజంగా తెలుగు పాటలు రావు. చూడాలని ఒక పాట ఏదైనా పాడాలనిపిస్తే ఏది పాడతావు? నిండి కొండ వాగుల్లోనా, నిండి కొండ వాగుల్లోనా. ఇది చూడగానే ఇమ్మీడియట్ గుర్తుకొచ్చింది. మిక్సీ అయిపోయింది. ఏంటది? మిక్సీ అయిన తర్వాత ఏ కండిషన్ లో ఉందో చూడండి, పౌడర్ కండిషన్ లో ఉంది. సో ఆ మకాని కంప్లీట్ గా మన లోటస్ సీడ్స్ ని కంప్లీట్ పౌడర్ ఫామ్ లో మనం చేసుకున్నాం. ఇది ఇలాగా పిండి అయిపోయింది మెత్తగానే. అవి వేపినవి పిండి చేసేసానమ్మా. సో ఇలా పిండి చేసుకుంది ఇలా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. సో ఇలాగా పిండి ట్రాన్స్ఫర్ అయిపోయింది. దీని తర్వాత దీంట్లో ఏంటి పెరిగేయాలి అంతేనా? పెరిగేయాలి. ఎంత పెరిగేయాలి? 2 స్పూన్. 2 స్పూన్ అంటే అది ఎక్కువ వేస్తాను కదా అందుకు. అండ్ 2 స్పూన్. దీని తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర కింద వేస్తున్నావురా? దీంట్లో వేయాలి కానీ కింద వేయకూడదు. కొంచెం కింద పడింది అంతే. ఏంటి దీంట్లో వేయాలి కానీ కింద వేయకూడదు అంట. కొంచెం అయినా చాలు అంతే. మన కొంచెం ఓ ఏంట్రా నువ్వు చేసేది? అయ్యో వేస్ట్ చేయకూడదురా ఇప్పుడు. సరే సరే అయితే ఇవన్నీ తీసి మళ్ళీ ఇందులో వేసానా? వద్దులే, తర్వాత తీసుకోవచ్చులే. ఓకే ఇందులో వేసేసా. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు, పింక్ సాల్ట్ వేసుకుంటున్నాము. అదే బెటర్ హెల్త్కి. అది చెప్పా నువ్వు పింక్ సాల్ట్ అని? పింక్ సాల్ట్ అయినా ఏ సాల్ట్ అయినా పింక్ కలర్ కనిపిస్తుంది, అలా అర్థం చేసుకుంటా. పింక్ కలర్ లో కనిపించింది కదా, పింక్ సాల్ట్. కొంచెం వాటర్ తీసుకుంటా. వాటర్ నేను ఇస్తాను, ఉండు నువ్వు. ఓకే ఓకే. ఇది పెరుగు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసానమ్మా. ఈ పూల్ మకాని ఫ్రై చేసేసి మిక్సీ చేశాను, పౌడర్ చేశాను. కొంచెం వాటర్ వేసి ఇప్పుడు జారుగా కలుపుతాను. అమ్మా ఇంత వాటర్ సరిపోద్దా? చాలు. సో దోశకి మనం మిక్స్ చేసుకున్నట్టు పిండి కలుపుకోవాలమ్మా. అలాగా పిండిలాగా పిండిలా కలుపుకోవాలి. నువ్వు తెచ్చిన గ్లాస్ పెద్దది, చాలా పెద్ద గ్లాస్. మళ్ళీ వేస్తా. గ్లాస్ ఉంది కదా ఇందులో. నాకేం తెలుసు, కొంచెం చాలమ్మా అన్నావు కదా ఇంటర్వ్యూలో. నీకేం చెప్పింది? కొంచెం చాలమ్మా అంటే ఇప్పుడు కొంచెం జారుగా సరిపోయేటట్టు కావాలి. వేసే ఇక్కడ మళ్ళీ వాళ్ళకి దోశలు చూపించాలి. ఏయ్ కొంచెం కూడా. ఒరే ఒక గిన్నెలో తెచ్చేసి ఇచ్చారా నాకు? ఎందుకు ఏం కాదు, నువ్వు అలా కలుపుతుండే నువ్వు అలా తెస్తాను. ఇప్పుడు సరిపోద్ది. సో నాకు కూడా వంటలు వచ్చాయండి, మీరు కామెంట్స్ లో పెట్టండి. నేను నా వంటలు కూడా బాగున్నాయని చాలా సార్లు పెట్టారుగా. అవునవును, కొంచెం కూడా నీళ్ళు పట్టేస్తాయి. సో ఇలాగా పేస్ట్ గా తయారైంది, కొంచెం థిక్ ఫామ్ లో తయారైంది. ఇంతేనా? ఇంకొంచెం వాటర్ వేయాలా? వాటర్ లేదమ్మో చెప్పు. లేదు సరిపోతుంది. సరిపోతుందంట. సో ఏంటంటే నేను కలుపుతున్నాను కదా, మళ్ళీ మొహమాటం కొద్ది కరెక్ట్ గా చెప్పలేదు, బాగుందని చెప్పాలని ఏం లేదు. సరే అట్ల రేక్ తీసుకో. దోశ రేకు. సో మా ఇంట్లో దోశ రేక్ చూసారా ఎంత పెద్దది ఉందో. సో ఏంటంటే హోటల్ స్టైల్లో దోశ వస్తుంది అన్నమాట. నాకు చాలా క్రిస్పీ దోశ, ఇది కొంచెం తిక్కుగానే వస్తుంది. ఇది తిక్కుగానే వస్తుంది. నాకు క్రిస్పీ దోశలు అంటే చాలా ఇష్టం. పెనం వేడెక్కింది బాగానే.
ఇప్పుడు కొంచెం కోకోనట్ అదే కొబ్బరి నూనె రాస్తున్నాను. కోకోనట్ సో మా ఇంట్లో అయితే మేము కోకోనట్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాము చాలా రోజులు. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఎవరికి ఎలా కావాలంటే అలాగే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఏ ఆయిల్ వస్తే ఆ ఆయిల్ అంటే హెల్దీ ఆయిల్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. వాళ్ళు కరెక్ట్గా చెప్పమ్మా, ఏ ఆయిల్ పడితే ఆయిల్ వేసుకుంటే ఎలా అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. చాలా మందికి కొబ్బరి నూనె. సో దోశని ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నాము. దానిపైన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇంకా కొత్తిమీర, ఆబ్వియస్లీ లేడీస్ ఫేవరెట్ గ్రీన్ కొత్తిమీర. అంటే దీనిపైన క్యారెట్ కూడా తురుముకోవచ్చు. క్యారెట్ అయిపోయింది యాక్చువల్లీ. ఇందాక అడిగింది క్యారెట్ అయిపోయింది. సో మీరు క్యారెట్ని దీనిపైన ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు. సో బాగుంటుంది లుక్ వైజ్. సో దీనిపైన ఈ సైడ్స్ వేస్తే చాలు కదమ్మా ఆయిల్. ఎక్కువ మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, మైల్డ్గా సైడ్స్ అయ్యేటట్టు. దోశ మమ్మ అంటున్నాడా? సో ఆల్మోస్ట్ దోశ ఈ ఫస్ట్ స్టేజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ తిప్పుతున్నాను. నేను తిప్పునా? కొంచెం ఆగు. ఏగని మనం అంతా కంగారు ఎక్కువ కదా, ముందే తిప్పేస్తూ ఉంటాం, ఒకసారి ఫ్లాప్ అవుతుంది. సో కరెక్ట్గా అది రోస్ట్ అయ్యాకనే తిప్పాలి. రే ఏం చేస్తున్నారా నువ్వు మమ్మీని? కిత్తకిత్తలో చేస్తారు కదా, ఇల్లు చేస్తారు కదా. అమ్మ నాకొద్దు. రుద్వేద్ దోశ తింటావా? దోశ దోశ బిషి అంట. బిసి అయిపోయాక తిందిగాను, వేడి లేకుండా తిందిగాను. బిసి కన్నడలో బిసి. కన్నడలో బిసి అంటే వేడేనా? వేడి. ఓహో, అడుగు వేడిని కన్నడలో ఏమంటాడని చెప్తాడు. కన్నడలో వేడిని ఏం చేస్తారు? వేడి అంటే ఏమంటారు? బిసి అంటారు. మా ఊర్లో బిజీ అంటే బిజీగా ఉన్నట్టు. సో అది రోస్ట్ అయ్యే లోపల రుద్వేద్ ఫుడ్ రెడీ అయిపోయింది. వాడు మమ్మని కాల్ చేస్తున్నాడు. సో నువ్వు వాడికి తినిపియాలి, నేను చూపిస్తాను. సో ఏగింది ఈ లోపల దోశ తిరిగేస్తావా? నేను తిరిగాను. నేను తిరిగేస్తాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. మా అమ్మకి డౌట్ ఎక్కడ ముక్కలు చేస్తా కానీ ఇది కూడా అంతే. సూపర్. నేను కంగారు పడ్డాను కనుక కొంచెం తిరిగేసి వస్తావేమో నువ్వు అనేసి నేనే తిరిగేస్తాను. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది. సో ఈ పిండి కొంచెం మెత్తగా ఉంటుంది కనుక మనం చిన్న సైజులో వేసుకుంటే ఈజీగా తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ అన్ని పక్కల డిస్టర్బెన్స్ లేవు. సరే ఇట్స్ ఓకే, మీరు అర్థం చేసుకుంటారు కదా, ఫ్యామిలీ అంటే అంతే. సో ఇది పిండి ఏంటంటే కొంచెం జిగురుగా ఉంటుంది కనుక కొంచెం చిన్న సైజులో వేసుకుంటే తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఎలా బ్రేక్ అయినా అది రోస్ట్ అవ్వడం ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. కీర్తి ఎంత కష్టపడుతుందో కిచెన్ లో, చూసారా? పైకి వెళ్ళి ఆడు కూడా పైకి వెళ్ళాలంట. దిగనే అమ్మ దిగనే. నువ్వు కూడా పెడతావు, ఆడు కూడా చూపి. సో కీర్తి కష్టపడి పైకి వెళ్ళి పెడతా. నేనే వస్తా, అమ్మ వస్తా. సో నా స్టైల్లో నేను చిన్నది ఒకటి వేస్తాను. సో నేనైతే నేర్చుకుంటున్నాను దోశలు ఎలా వేయాలో. ఈ లోపల మా వాడు వేస్తూ ఉంటాడమ్మా. ఇదిగో ఇది లోటస్ దోశ. సో లోటస్ హెల్తీ దోశ రెడీ. సో దీనిపైన మీరు క్యారెట్ గార్నిష్ చేసుకోవచ్చు, ఏదైనా గార్నిష్ చేసుకోవచ్చు. సో ఈ లోటస్ దోశ ఒకటేనా ఇవాళ డిష్ కాదు, దీంతో పాటు ఏంటంటే ఒక ఫ్రైడ్ టీ, దీనికి పక్కన ఒక ఫ్రైడ్ టీ. మీరు విన్నది కరెక్టే, ఫ్రైడ్ టీ. ఆ టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నెక్స్ట్ మమ్మీ చూపిస్తుంది. సో మరి ఫ్రైడ్ టీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది మమ్మీ చెప్తుంది. నువ్వు చేయబ్బా. ఫస్ట్ ఏంటి గిన్నె పెట్టేసావా? గిన్నె గ్యాస్. ఎలాగైనా గిన్నె గ్యాస్ లేకుండా పని అవ్వదు. ఓకే, వెలిగించేసాం. తర్వాత అది కొంచెం వేడి ఎక్కుతుంటే టీ పొడి పెడతా. టీ పొడి ఇది. తర్వాత ఇది షుగరు. ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఇది ఫ్రైడ్ చాయ్కి ఫ్రైడ్ చాయ్కి టీ పొడి వేస్తున్నాను. టీ పొడి ఓకే. ఎన్ని 3 స్పూన్స్? ఎంతమందికి పెడుతున్నావు టీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మెంబర్స్కి పెడతాను. 2 మెంబర్స్కి 3 స్పూన్ టీ వేసింది. షుగర్ ఎంత వేయాలి? ఇది కూడా ఒక 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. షుగర్ కూడా ఒక 3 స్పూన్స్ వేసాం. దీని తర్వాత దీన్ని ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలి? అవును.
అందుకే ఫ్రైడ్ చాయ్. అవును. సో టీ 3 స్పూన్స్, షుగర్ 3 స్పూన్స్ వేసుకుంది. వేసుకున్న తర్వాత ఫ్రై చేస్తుంది. ఇప్పుడు షుగర్ ఫ్రీ వేసుకుని కూడా ఫ్రై చేయొచ్చు కదమ్మా? చేయొచ్చమ్మా. షుగర్ ఫ్రీ అయితే మేబీ షుగర్ ఫ్రీ ఫాస్ట్ గానే కరిగిపోతుంది కనుక నాకు తెలిసి అది ఫస్ట్ టీని వేపుకోవడం అనేది ఇంపార్టెంట్. లాస్ట్ లో షుగర్ ఫ్రీ వేసుకున్నా సరిపోతుంది. మన షుగర్ వేసుకునే వాళ్ళు టీతో పాటు వేపుకోవాలి. సో ఒకసారి దగ్గరగా చూస్తారా? ఇప్పుడు ఆడిపోయాక నేను తిప్పుతాను అంటే వాడిపోయాక తిప్పుతావా అంటే పాల్తీ. సో మేమైతే లాక్టోస్ ఫ్రీ మిల్క్ వాడుతున్నాం ఇంట్లో. ఇప్పుడు అందులో వేయచ్చా? ఇంకా పాలు కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. కావాలి? నీళ్ళు కావాలా పాలు కావాలా? నీళ్ళ పాలా? నీళ్ళు ఇవి కొన్ని. సో దీంట్లో కొంచెం వాటర్ కూడా మిక్స్ చేస్తున్నాను. బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి పాలు. ఓకే. లాక్టోస్ ఫ్రీ అయినా బాగానే చిక్కగా ఉన్నాయి కదా మిల్క్. బాగుంది. సో మేమైతే లాక్టోస్ మిల్క్ వేసుకున్నాం. మీరు ఏ మిల్క్ అయినా వేసుకోవచ్చు, ఇదే వేయాలని లేదు. సో ఏంటంటే పాల్ని డైల్యూట్ కూడా చేసుకున్నాం కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని. సో ఇప్పుడు ఈ ఫ్రైడ్ చాయ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ఇప్పుడు అసలైన మరగబెడుతున్నాం చాయ్ని. అంతేనమ్మా? అంతే అమ్మా, అంతే. మరుగుతుంది. ఇలా వేపడం వల్ల ఏంటి టేస్ట్ చాలా బాగుంది. యాలక్కాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. యాలక్కాయ వేయి మరి. అక్కడ ఉన్నాయి తీస్తా. యాలక్కాయ ఆల్రెడీ తీసి పెట్టావా? పెట్టాను. ఒక్క నిమిషం. చాయ్ కలర్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇది ఒకసారి ట్రై చేయండి మీరు. బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఈ రెండు ట్రై చేయండి. ఈ లోటస్ దోశ విత్ చాయ్ కొడితే ఈ ఫ్రైడ్ చాయ్ కొడితే టేస్టే వేరు. సో ఎలాచీ వేసుకుంటే ఇంకా బాగుంటుందంట. ఎన్ని కావాలి? ఒక 2. 2వా? సో ముగ్గురికి 2 ఎలాచీ సరిపోతుంది అన్నమాట. మీరు ఎలాచీ పౌడర్ని ఎలా కావస్తే అలాగా వేసుకోవచ్చు. ఇలా వేయాలని లేదు, అలా వేయాలని ఎలా చెప్పాలో తెలియలేదు. ఇందులో ఎలాచీ వేసుకోవచ్చు. సో అమ్మ పొంగుతుంది ఏంటి? నేను స్లిమ్లో పెట్టినా కలుపుకోవాలా? సో ఇది ఒక 2 సార్లు పొంగనిచ్చేటట్టు ఉంచితే ఇంకొంచెం క్రీమీగా అవుతుంది అమ్మా. బాగా మరగాలి. అంతేనా? మరగాలి. ఇంకా మరగాల? సిమ్లో పెట్టి ఇంకా మరగాలంట. డికేషన్ అనేది దిగాలి. సో టీ మరిగిపోయింది కదమ్మా? మరిగిపోయిందమ్మా. వడకెట్టాలి. సో అయితే దాన్ని ఆల్మోస్ట్ మిల్క్ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంది. బాగా బాయిల్ అయ్యింది. ఇప్పుడు ఆపేస్తున్నాను నేను. ఓకే అమ్మా. ఇప్పుడు దాన్ని వడకపెట్టుకోవాలి కదా, నేను వేస్తాను. మీద వేసాను కదా, ఎందుకు నేనే వేస్తాను. ఇక్కడ పెట్టమ్మా. మన మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ చిన్నప్పటి నుంచి. మీకు చూడడానికి ఎలా ఉందో కానీ ఇక్కడ మాత్రం స్మెల్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుందమ్మా. అండ్ మరి ఈ డిష్ ని టేస్ట్ చేయడానికి మనం కీర్తి హలో నీ గురించి అనుకుంటున్నాను. ఇదిగోని మమ్మీ చేసిన హెల్తీ దోశ, లోటస్ దోశ ట్రై చేయి. తీసుకోమ్మా. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం తిరిగేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తిరిగేసుకోవాలి. కొంచెం కష్టం ఉంటుంది ఎందుకంటే స్మూత్ గా ఉంటుంది కదా ఇది పిండి. అందుకు చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. అంటే పిండి కొట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా పౌడరిష్ గా కాకుండా లైట్ పౌడరిష్ గా చేసుకుంటే తిప్పడానికి ఈజీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకో వేడి 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 ఉంది. ఫ్రైడ్ టీ టేస్ట్ చూడండి. వేడి ఉందిరా. నా కాఫ్ అత్తయ్య కాఫ్ అందులో వేసుకుందాం అని టీ తాగరు కాబట్టి నేను అత్తయ్య. నాకు స్మెల్ అయితే బాగా అదిరిపోయింది. నేను ఎప్పుడు కాఫీ అయితే తాగుతాను. టీ చాలా బాగుంటుంది అత్తయ్య పెట్టి. నాకు ఇష్టం. గ్లాస్ విత్ దోశ టీ అదిరిపోయింది టేస్ట్. చాలా బాగుంది. చేజ్ అత్తయ్య. సేచ్ అది ఒక రుద్దాలు వచ్చేస్తున్నాడు.
వీళ్ళిద్దరిని చూస్తే నాకు కూడా టీ తాగాలనిపిస్తుంది. బాగుందండి, తాగు నాకు టీ అలవాట్లేదు. ఫ్రైడ్ టీ అవునరా, బాగుంది, బాగుందా? చాలా బాగుంది టీ కూడా. ఓకే, అయితే మరి వీళ్ళు సర్టిఫికేట్స్ వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ ఒక కాషన్ మాత్రం ఏంటంటే పిండి చేసుకునేటప్పుడు కొంచెం మరి బాగా పౌడరిష్ గా కాకుండా లైట్ గా ఒక్కసారి ఇలా ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది అనుకుంటాను. కొంచెం గరుగ్గా ఉండేటట్టు చేసుకుంటే మీకు ఈజీగా దోశ టర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చిన్నది వేసుకోవాలి, చిన్న దోశ వేసుకోవాలి. సో ఇంకేమైనా ఉన్నాయా? ఇంకంతే, అంతేనా? ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని మీరు ట్రై చేయండి. డెఫినెట్ గా చాలా హెల్తీ అండ్ చాలా న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్రైడ్ ట్రీని కూడా ట్రై చేయండి, కామెంట్స్ లో పెట్టండి. మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? డెఫినెట్లీ వాళ్ళందరూ లైక్ చేస్తారు, కామెంట్స్ చేస్తారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు. జై దినేష్, లవ్ యు ఆల్, బాయ్ చెప్పు, బాయ్ 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 బాయ్.